అదేవిధంగా అంటే కిరణ్ మీకు అంటే సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు. సో ఇంకా మీకు ఇంకా చాలా సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో కిరణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీలో మీరు కుంగిపోతుంటారు. కానీ సినిమా అనేది బయటికి అంటే ఆడియన్స్ ఇంకా రీచ్ అవ్వాలనేది మీ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ని ఏ విధంగా కిరణ్ తీసుకుంటారు? లేదు సార్, ఎందుకో సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మన పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏంటంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే కిరణ్ సినిమా వస్తుందంటే బాగుంటుందిరా అని ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా ఒక 2-3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఆ మైండ్ సెట్లో ఉన్నాను సార్. బట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి హై అవ్వడం లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేశాను. పని ఉందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికీ నా చేతిలో ఉండవు. బట్ యా అది అదంతా లేదు సార్ ఇప్పుడు.